ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. నేపాల్లో వచ్చినటువంటి ఆకస్మిక వరదలు పెను విధ్వంసాన్ని సృష్టించాయని చెప్పాలి. అక్కడ రసువా జిల్లాలో గ్రామాలు పూర్తిగా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. వందలాదిగా అందరూ కూడా కొట్టుకుపోయారు ఈ వరదల్లో. ఎందుకంటే ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు, ఎక్కడి నుంచి కూడా ఒక హెచ్చరిక కూడా లేకుండా ఉన్న పళాన ఒక్కసారిగా ఈ వరద ముంచెత్తడంతో, ముఖ్యంగా బోటే కోసి నది ప్రవాహం ఒక్కసారిగా ఓళ్ల మీద పడిపోవడంతో అందరూ కూడా అందులో బయట ఉన్న వాళ్ళందరూ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మనకి లేటెస్ట్గా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ 400 మంది వరకు విదేశీయులు ఈ వరదలో కొట్టుకుపోయారు. ఆకస్మికంగా వచ్చినటువంటి బోటేకోషి నది ప్రవాహంలో 400 వరకు కొట్టుకుపోయారు. 105 మంది భారతీయులే ఉన్నారు. ఇందులో విదేశీయుల్లో 105 మంది, విదేశీయులు ఒక 300 మందికి పైగా ఉంటే అందులో 105 మంది భారతీయులు, ఇంకా 37 మంది ఎన్ఆర్ఐలు కూడా ఇందులో కొట్టుకుపోయినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అదొక పర్యాటక ప్రాంతం కాబట్టి చాలామంది ఇక్కడికి చూడటానికి వస్తారు. ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక అందాలని చూడటానికి, ఎంజాయ్ చేయడానికి వస్తూ ఉంటారు. ఒక్కసారిగా అక్కడ తిరుగుతుంటే, ఆ పర్యాటక ప్రాంతాల్లో సంచరిస్తుంటే ఒక్కసారిగా అక్కడ బోటేకోషి నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పర్యాటకులు ఈ వరదలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి దృశ్యాలు మీరు చూస్తుంటే పెద్ద ఎత్తున ఎంత వేగంగా ఆ ప్రవాహం దూసుకుంటూ వస్తుందో మనకు కనిపిస్తుంది. ఆ బ్రిడ్జ్లు కొట్టుకుపోతున్నాయి, ఇళ్ళు కొట్టుకుపోతున్నాయి. ఇళ్లలో ఉన్నవాళ్ళు చాలామంది కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 400 నుంచి 600 వరకు, అంటే ప్రాథమికంగా వస్తున్నటువంటి లెక్క ఇది. కొన్ని వందల మంది ఇందులో కొట్టుకుపోయారు. అసలు ఏమాత్రం అలికిడి లేకుండా, చడి చప్పుడు లేకుండా ఉన్న పళాన ఒక్కసారిగా మీద పట్టడంతో అందరూ కూడా ఆ వరదలో చిక్కుకొని కొట్టుకుపోయినట్టుగా పరిస్థితి కనిపిస్తోంది. బాలేషా ఎవరైతే నేపాల్ ప్రధాని ఉన్నారో అత్యవసరంగా అధికార బృందంతో, మంత్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. ఉన్న పళాన ఆ ఆర్మీ అంతా కూడా అక్కడ రెస్క్యూ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. అక్కడ ఆర్మీ ఈ రెస్క్యూ చేయడానికి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే చుట్టూ కొండలు ఉంటాయి. ఆ రసువా జిల్లాలో ఇప్పుడు ఎక్కడైతే ప్రమాదం సంభవించిందో, ఎక్కడైతే ఆకస్మిక వరద వచ్చిందో ఆ ప్రాంతం మొత్తం కొండల మధ్యన ఉన్నటువంటి గ్రామాలు అవన్నీ. అక్కడ ఆ రాళ్లల్లో, ఆ కొండల్లో దిగి రెస్క్యూ చేయడానికి కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. సో అయినప్పటికీ కూడా ఆర్మీ అక్కడ శాయశక్తుల పనిచేస్తోంది. శాయశక్తుల రెస్క్యూ చేసే పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. కానీ ఇది అసలు ఉన్న పళాన ఎందుకు ఈ విధంగా పెద్ద ఎత్తున వరద వచ్చింది, బోటేకోషి నది ప్రవాహం ఎందుకు ఒక్కసారిగా ఇట్లా ఉప్పొంగిందన్నది కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ హిమానీ నద పరివాహక ప్రాంతం ఉంటుంది. హిమానీ నదాలు అంటే మంచు కొండలు పూర్తిగా మంచుతో కప్పబడిపోయి పూర్తిగా అవన్నీ కరిగి ఒక్కసారిగా ఆ బోటేకోషి నదిలోకి జారిన తర్వాత ఆ బోటేకోషి నది ప్రవాహంలో వచ్చినటువంటి ఆ అలికిడికి ఇదంతా లోపలిచ్చి ఉప్పొంగి ప్రవహించి స్థానిక గ్రామాల మీద పడటంతో ఈ పెను ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తోంది. చాలా బాధాకరమైన విషయం. భారతీయులు కూడా వందల సంఖ్యలో ఉన్నారు. ఇప్పటి వరకు తీసినటువంటి లెక్క 105 మంది భారతీయులు, 37 మంది ఎన్ఆర్ఐలు కూడా ఈ వరదలో కొట్టుకుపోయినట్టుగా తెలుస్తుంది. ఇంకా స్థానికంగా అక్కడ లోకల్గా ఉన్నటువంటి నేపాలీలు కూడా, ఎందుకంటే వాళ్ళ ఇళ్ళు కూడా కొట్టుకుపోయినాయి. వరద ఒక్కసారిగా దూసుకుంటూ ముందుకు వస్తుంటే బ్రిడ్జ్లు కొట్టుకుపోతున్నాయి, అక్కడ ప్రాజెక్టులు కొన్ని కొట్టుకుపోతున్నాయి. అక్కడ ఉన్నటువంటి సామాగ్రి మొత్తం కార్లు, గీర్లు అన్నీ కూడా కొన్ని కిలోమీటర్ల వరకు కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ అపార్ట్మెంట్లు కావచ్చు, అక్కడ ఆ నది పరివాహక ప్రాంతం మొత్తం కోసుకుపోయి ఆ ఇళ్ళన్నీ కూడా, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అక్కడ నిశ్చితంగా పరిస్థితిని పరిశీలిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు అధికారులు ఆ వరద ప్రవాహం ఉధృతి ఇంకా ఎంతసేపు ఉంటుంది, ఎటువైపు ప్రవహించే అవకాశం ఉంది, ఏ ప్రాంతాలకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయనేది కూడా అంచనా వేస్తున్నారు. ఒక్కసారిగా షాక్కి గురి చేసినటువంటి ఈ వరదతో భారతదేశం కూడా అప్రమత్తమైంది. ఇండియాకు సంబంధించి బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు అటు సమీపంగా ఉంటాయి కాబట్టి అక్కడ గండక్ నదికి దానికి లింక్ ఉంది కాబట్టి గండక్ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి ఆ సరిహద్దులో గండక్ నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండండి. అధికారులు ఎప్పటికప్పుడు ఆ వరద ఉధృతిని గమనిస్తూ ఉండండి. ఎందుకంటే ఆ ప్రవాహం ఒక్కసారిగా దూసుకొస్తే గండక్ నది కూడా అక్కడ ఉప్పొంగి ప్రవహిస్తే నేపాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్సే బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే అక్కడ హుటాహుటిని చర్యలు తీసుకోండి. ఏమైనా అక్కడ వచ్చే అవకాశం ఉంది, గండక్ నది కూడా ప్రవాహం పెరిగే అవకాశం ఉందని ఏమాత్రం డౌట్ వచ్చినా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజానీకాన్ని అక్కడి నుంచి తరలించండి, వేరే ప్రాంతాలకు తరలించండి, సురక్షిత ప్రాంతాలకు తరలించండి అని చెప్పి భారత ప్రభుత్వం కూడా చాలా స్ట్రిక్ట్గా అధికారులకు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తంగా చూస్తే నేపాల్లో ఉన్న ఒక భయానకమైనటువంటి దృశ్యం కనిపిస్తోంది.
ఎందుకంటే గతంలో కూడా ఒకసారి వచ్చింది. అక్కడ అక్కడ ఈ బోటెకోషి నదీ పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో గతంలో కూడా కొన్ని సంవత్సరాల క్రితం ఇదే విధంగా ఉన్న పడాన ఒక ఉత్పాతం రావడంతో విధ్వంసం జరగడంతో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు గతంలో కూడా. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు కూడా వచ్చింది. ఇప్పుడు ఇంకా తీవ్ర స్థాయిలో వచ్చింది. ఎలాంటి సమాచారం హెచ్చరిక లేకుండా ఉన్న పడాన రావడంతో పెద్ద ఎత్తున ప్రజలు ప్రాణ నష్టం జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆ వరదలు ఆ బురదలో ఎన్ని కిలోమీటర్ల వరకు కొట్టుకుపోయారో తెలియదు. ఒకవేళ అందులో కొట్టుకుపోతే కనుక వాళ్ళు బతికే పరిస్థితి కూడా లేదు. సో అందుకే ఆర్మీ కూడా చాలా బాధాతప్త హృదయంతో అక్కడ రెస్క్యూ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 10 మంది నుంచి 30 మంది వరకు ఆ మృతదేహాలు లభ్యమైనట్టుగా సమాచారం అయితే వస్తోంది. ఇంకా చాలామంది అక్కడ పరివాహక ప్రాంత ప్రజలు నేపాలీయులు అక్కడ రోడ్ల మీదకి వచ్చి చాలా బాధతో చెప్తా ఉన్నారు. మా వాళ్ళు కనిపించట్లేదు, మా వాళ్ళు ఇంకా ఎటుపోయారో తెలియట్లేదు, మా వాళ్ళు అసలు కనిపించట్లేదంటే ఆ వరద ప్రవాహంలో కొట్టుకుపోయి ఉండొచ్చేమని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటూ రోధిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరోవైపు నేపాల్ పర్యటనకు వెళ్ళినటువంటి భారతీయులు ఎవరైతే ఉన్నారో దాదాపు 105 మంది వరకు ఇప్పుడు ప్రాథమికంగా అధికారులకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసిన లెక్క. ఆ 105 మందిలో ఏ రాష్ట్రం నుంచి ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇక్కడ వాళ్ళ బంధువులకి నేపాల్ పర్యటన చెప్పి వెళ్ళుంటారు కదా. సో వీళ్ళలో కూడా కొంత ఆందోళన కనిపిస్తుంది. మా వాళ్ళు బతుకున్నారా లేదా, ఫోన్లు కొంతమందికి స్విచ్ ఆఫ్స్ వస్తున్నాయి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు క్షేమంగా ఉన్నారా, ఎందుకంటే అక్కడ వైర్లు కొంత సిగ్నల్ ప్రాబ్లం కూడా ఉంది కాబట్టి స్విచ్ ఆఫ్ వస్తుండొచ్చు. లేదంటే కనుక వరదలో కొట్టుకుపోతే ఇక ఫోన్లు పనిచేయవు, స్విచ్ ఆఫ్లు అయిపోతాయి. కాబట్టి స్విచ్ ఆఫ్ వచ్చినటువంటి ప్రతి కుటుంబం నుంచి కూడా కొంత ఆందోళన కనిపిస్తోంది. దాదాపు 100 నుంచి 150 వరకు భారతీయులు ఆ వరద ప్రవాహంలో కొట్టుకుపోయారన్న సమాచారం బయటకు వస్తేనే కొంత భయానకమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో నేపాల్లో ఒకవైపు చైనా మీద కూడా అసహనం వ్యక్తం చేస్తుంది నేపాల్. ఎందుకంటే ఇలాంటి వరద విపత్తులు ఇవన్నీ కూడా టిబెట్ చైనా సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొంత ముందస్తు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ముందస్తుగా వాళ్ళకి తెలిస్తే నేపాల్కి ఇటు భారత్కి అలర్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ కావాలని చైనా ఈ విధంగా సమాచారం తెలిసినప్పటికీ అలర్ట్ చేయలేదని చెప్పి కొంత అనుమానం నేపాల్కి ఉంది. సో ఏదేమైనప్పటికీ ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున వరద గ్రామాలను ముంచెత్తిన తర్వాత చాలామంది కొట్టుకుపోయిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత చేసేదేమి కూడా ఈ ఆరోపణలు చేస్తే వచ్చేదేమి కాదు. కానీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. వరదలో చిక్కుకొని ప్రాణాలతో ఉన్న వాళ్ళని కాపాడే ప్రయత్నం అయితే చాలా వేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపాల్ ప్రధాని బాలన్ షా అధికార యంత్రాంగంతో గంటకి అప్డేట్స్ తీసుకుంటున్నారు, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భారతీయులకు సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులతో మన దేశ అధికారులు మాట్లాడుతూ ఉన్నారు. భారతీయులకు సంబంధించి ఆ రెస్క్యూ కావచ్చు, భారతీయులు ఎంతమంది వెళ్ళారు, ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా మన అధికారులు కూడా వాళ్ళతో సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కానీ మొత్తం మీద నేపాల్లో వచ్చినటువంటి ఈ పెను ప్రమాదంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. ఆ దృశ్యాలు చూస్తుంటే ఎంత బాధ కల్పించే పరిస్థితి ఉంది. ఆ వరద ప్రవాహం వేగంగా దూసుకొస్తూ అన్ని ముంచెత్తుతూ వస్తున్నటువంటి ఆ దృశ్యాలు చూస్తుంటే నిజంగా వెన్నులో వణుకు పుడుతోంది.